హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో టూ మిర్రర్స్ని ఒక యాంగిల్తో కంబైన్ చేసినప్పుడు అక్కడ ఫామ్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేర్చుకున్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో అదే ఇన్ఫర్మేషన్ని ఇంకొక మంచి అప్లికేషన్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. M1 M2 అనే టూ మిర్రర్స్ నేను 40 degrees యాంగిల్ ఉండేటట్టుగా తీసుకున్నాను. టోటల్ యాంగిల్ 40 degrees. అయితే ఒక ఆబ్జెక్ట్ ని దీని ముందు ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు సో ఈ ఆబ్జెక్ట్ ని మనకు ఈ 40 degrees యాంగిల్ ని ఇదేమో 30 degrees యాంగిల్, ఇదేమో 10 degrees యాంగిల్ గా విడగొట్టింది. సో ఇక్కడ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి? ఒక సర్క్యులర్ పాత్ మీద ఫామ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి I1, I2, I3 ఇలా I4, I5 ఎలా ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని అని అడిగాడు. M1 అనే మిర్రర్, ఇది M2 అనే మిర్రర్, ఇదేమో టోటల్ 40 degrees యాంగిల్. ఈ టోటల్ 40 degrees యాంగిల్ ని ఇక్కడ మనం ఇమేజ్ గా తీసుకుంటాం 40 degrees. అయితే ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఎంత? 30 degrees. ఇక్కడ ఫస్ట్ యాంగిల్ వచ్చేసి 10. సో ఫస్ట్ ఇమేజ్. సో M1 లో ఫస్ట్ ఇమేజ్, M2 లో ఫస్ట్ ఇమేజ్. మన జూమ్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా క్రిస్ క్రాస్ మెథడ్. సో క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, 40 + 10 వచ్చేసి 50 అవుతుంది. 50 + 40 ఎంత? 90. 90 + 40 ఎంత? 130. 130 + 40 ఎంత? 170. సో 170 + 40 తీసుకుంటే ఏమవుతుంది? 180 కంటే ఎక్కువ అవుతుంది కదా. ఎప్పుడైతే 180 కంటే ఎక్కువ దాటిపోతుందో అప్పుడు మనం దాన్ని ఆపేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి 30 + 40 ఎంత అవుతుంది? 70. 70 + 40 ఎంత అవుతుంది? 110. 110 + 40 150. సో 150 + 40 సో 150 + 40 ఎంత అవుతుంది? 190. అంటే 180 కంటే ఎక్కువ అవుతుంది కదా. సో 180 కంటే ఎక్కువ అంటే అక్కడ కూడా ఆపేసేయాలి. సో ఇక్కడ 4 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఇవి కూడా I1, I2, I3, I4, I5 వద్ద 2 ఇమేజెస్ కూడా ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ 4 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ప్లేన్ మిర్రర్స్ లో ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయో, ఒక యాంగిల్ తో కంబైన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఉంటాయి మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం. అయితే నౌ వీ విల్ మూవ్ ఆన్ టు స్పెరికల్ మిర్రర్. ఓకే స్టూడెంట్స్, మనకు స్పెరికల్ మిర్రర్స్ అనగానే 2 మిర్రర్స్ మనకు గుర్తు రావాలి. ఫస్ట్ ది కాన్కేవ్ మిర్రర్, సెకండ్ ది కాన్వెక్స్ మిర్రర్. ఓకే స్టూడెంట్స్, మనకు కన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్స్ అనగానే మనకు 3 పాయింట్స్ గుర్తు రావాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ పోల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో C అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది కన్కేవ్ మిర్రర్ లో ఇన్సిడెంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంటుంది, అండ్ కాన్వెక్స్ మిర్రర్ లో బ్యాక్ సైడ్ ఆఫ్ మిర్రర్ ఉంటుంది. సో ఫోకల్ లెంగ్త్ అనేది పోల్ కి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ కి మధ్యలో ఉంటుంది. సో దీన్ని మనం F అని తీసుకుంటాం. సో ఈ కాన్వెక్స్ మిర్రర్ లో కూడా మనకు